ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు కినోవా ఇడ్లీ చేసి చూపిస్తానండి. చూసారా, కినోవా రైస్, ఇది మినప్పప్పు అండి. 2 కప్స్ కినోవాకి 1 కప్పు మినప్పప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ వాష్ చేసి నీట్గా ఓవర్ నైట్ సోక్ చేసుకుందామండి. చూసారా, ఇలా వాష్ చేసి ఇప్పుడు మనం వీటిని ఓవర్ నైట్ సోక్ అవనిద్దామండి. చూడండి, ఇప్పుడు ఇది ఓవర్ నైట్ సోక్ అయిపోయినాయండి. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకుందాము. చూసారా, కినోవా ఇలా ముక్కలు వచ్చినట్టు కనిపిస్తాయండి. ఇంతవరకు నానాలి. చూసారా, ఇప్పుడు మనం వీటిని గ్రైండ్ చేసేసుకుందాం. మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నామండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు కినోవాకి సపరేట్గా, మినప్పప్పు సపరేట్గా చేసుకోవాలండి. ఎందుకంటే మినప్పప్పు వేసుకునేటప్పుడు కొంచెం ఒక 4 ఐస్ క్యూబ్స్ వేసుకుంటే స్మూత్గా వస్తుంది పిండి. ఇడ్లీ కూడా స్మూత్గా ఉంటాయి. ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాం. దీన్ని కూడా మిక్స్ చేసేసి, చూసారా, సపరేట్గా ఫస్ట్ మినప్పప్పు పట్టి తర్వాత కినోవా పట్టాను. ఇది మొత్తం మిక్స్ చేసేసి ఇప్పుడు ఇడ్లీ వేసుకుందాం. ఇలా ఆయిల్ గ్రీస్ చేసేసుకుని ప్లేట్స్కి ఇప్పుడు మనం దీనిలో ఇడ్లీ వేసుకుందామండి. ఇడ్లీ పిండి ఇలా అన్ని ఇడ్లీ వేసుకొని ఇడ్లీ ప్లేట్లు పెట్టుకున్నామండి. దీనికి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసాం కదండి, ఒక 5 మినిట్స్ వదిలేద్దామండి. దానికి విజిల్ కూడా వస్తుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈలోపు మనం చట్నీ ప్రిపరేషన్ చేసుకుందామండి. ఆయిల్ అయిపోయిందండి, విజిల్ కూడా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు చట్నీకి కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనేసి కోకోనట్, గ్రీన్ చిల్లీ, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1 కప్ మిల్క్, 1/2 కప్పు క్యాషూ నట్స్ అండి. ఇది ఆప్షనల్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఏంటంటే అది వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనము వీటిని గ్రైండ్ చేసేసుకుందాం. ఇలా మిక్సీ జార్ తీసుకొని దీనిలో ఇప్పుడు మనము కోకోనట్, క్యాషూ నట్ ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు గ్రీన్ చిల్లీ అండి. గ్రీన్ చిల్లీ ఇలా కట్ చేసి వేసుకోవాలి. మనము 1/2 టేబుల్ స్పూన్ కంటే చాలా తక్కువ టీ స్పూన్ తీసుకున్నాం జీరా. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్. వీటిని ఏమి ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఒక పించ్ ఆఫ్ షుగర్ అండి, ఇది అంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకుంటూ మెత్తగా మెదగటానికి వాటర్ కాకుండా మిల్క్ యూజ్ చేద్దామండి. వీటిని గ్రైండ్ చేసుకున్నాం కదండి, దీన్ని ఇప్పుడు మనము వేరే బౌల్లోకి ఇలా షిఫ్ట్ చేసేసుకుందామండి. షిఫ్ట్ చేసేసుకొని మంచిగా పోపు పైన వేసుకుందాం. ఇప్పుడు మనం పోపుకి పెట్టేసుకున్నామండి. ఆయిల్ వేసుకొని రెడ్ చిల్లీ వేసుకున్నాను. చూసారు, ఇది ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు పోపు గింజలు వేసుకుందాం. దీంట్లో కొంచెం పప్పులు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి, కొంచెం క్రిస్పీగా ఉంటుంది. చూసారా, ఇప్పుడు 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందామండి. మనం చట్నీలో వేసుకోలేదు కదా. ఇప్పుడు డ్రైడ్ కర్రీ లీవ్స్ అండి. ఎప్పుడైనా మనకు గ్రీన్వి దొరకనప్పుడు ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటూ వేసుకోవచ్చు అండి. సేమ్ అదే ఫ్లేవర్ ఉంటుంది. అసలు ఎంత బాగుందండి పోపు స్మెల్. ఇప్పుడు మనము అసలైన చిటికెడి ఇంగువ వేసుకుందాం. చూసారా, ఇంగువ కూడా వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మన పోపు రెడీ అండి. ఇప్పుడు చట్నీలో వేడి వేడి పోపు చూసారా, తిరిగిపోతుంది. చట్నీ సూపర్ టేస్ట్ ఉంటుంది, చాలా మంచిది హెల్త్కి అయితే. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఇడ్లీతో సర్వ్ చేసుకుందాం. చూసారా, మన వేడి వేడి ఇడ్లీ రెడీ అయిపోయినాయండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఇప్పుడు మనం చట్నీని సర్వ్ చేసుకుందాం. దీనిలోకి ఇలా మనం కప్ తీసుకున్నాం కదండి, చక్కగా సూపర్ టేస్ట్ అండి. మీరు కూడా ట్రై చేయండి. అంటే ఇది కోకోనట్ ఏంటంటే పిల్లలకు కూడా హెల్త్కి మంచిది, మనకి హెయిర్ గ్రోత్కి కానీ స్కిన్ గ్లోనెస్కి కానీ బాగుంటుందండి. మన కినోవా ఇడ్లీ రెడీ అండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.